డీమార్ట్ అని ఎవరి పేరు పెట్టినారో తెలియదు కానీ డీమార్ట్ కాకున్నట్టు ఎం మార్ట్ అని పెట్టాల్సింది, మిడిల్ క్లాస్ మార్ట్ అని. మనకి ఎప్పుడైనా జాతరకి పరిసకి అట్లా వెళ్ళాలనిపిస్తే ఖచ్చితంగా డీమార్ట్ కి వస్తే సరిపోద్ది, అంతమంది జనాలు ఉంటారు కాబట్టి. నాకు తెలిసి ఇంట్రోవర్ట్లు ఎవరో ఈ డీమార్ట్లకు రారేమో, ఇంతమంది జనాలు చూస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి సఫికేషన్ వస్తుంది, అంతమంది ఉన్నారు ఇక్కడ, మామూలుగా లేరు. ఈ చిందరవందరగా పడిన బట్టలు చూసి ఫస్ట్ నేను చాలా షాక్ అయినాను. తప్పే లేదు, అంతమంది జనాలకి ఈ మాత్రం డ్యామేజ్ ఉంటది. నాకు ఇవన్నీ చూస్తుంటే డౌట్ వస్తుంది, ఇవన్నీ వీళ్ళు మళ్ళీ మడతేస్తారా లేదా ఇలానే వదిలేస్తారా? అసలు ఇట్లా ఉండేవి చూసి బట్టలు ఎట్లా కొనుక్కెళ్తారు? నాకు ఎన్ని డౌట్స్ వస్తాయి డీమార్ట్ కి వెళ్తే. డీమార్ట్ కి అసలు వెళ్ళని ఒక్క మనిషి కూడా ఉండరేమో. డీమార్ట్ డెఫినెట్ గా 1 month కి ఒకసారైనా విజిట్ చేస్తా అంటారు. నేనైతే చాలా తక్కువే డీమార్ట్ కి వెళ్ళడము, ఎందుకంటే సరదాగా వెళ్ళినా కూడా ఏదో ఒకటి కొనుక్కొస్తాము. నాకు అసలు అట్లా నచ్చదు. ఆ డీమార్ట్ కి వెళ్తే ఆటోమేటిక్ గా మన చేతులు పోతా ఉంటాయి, దురద మనకి ఏదో ఒకటి కొనుక్కురావాలని. డబ్బు లేకపోయినా కొనింటాము, అది ఎలా కొనింటామో కూడా తెలిసిండదు. ఆబ్వియస్ గా మేము అమ్మాయిలు వెళ్ళాం కాబట్టి ఫస్ట్ అవి ఎంత దరిద్రంగా అయినా ఉండని ఫస్ట్ మేము డ్రెస్లే చూస్తాము. టాప్ లో అవి ఏమైనా ఉన్నాయేమో, ఏమన్నా కొంచెం మంచిగా కంటికి కనిపిస్తాయేమో అని ఒక చిన్న ఆశ. బట్ నాకైతే అంతగా ఏం నచ్చవు డీమార్ట్ లో బట్టలు. బట్ చెప్పులు మాత్రం బాగుంటాయి. నేను కూడా ఒక 2 pairs తీసుకున్నాను, నా దగ్గర అన్ని తెగిపోయింది, సో అందుకోసమనే. ఇంకా తర్వాత చిన్న చిన్న క్లిప్లు అలాంటివి కావాలనుకుంటే అవి కూడా చూసాము. అండ్ ఊరికే చూస్తే ఏం బాగుంటుందని చెప్పి 1-2 కొన్నాం. మేము డీమార్ట్ కి వచ్చింది ఒక పని అయితే, నేను చేస్తున్న పని ఇంకొకటి. మనం కావాల్సిండేది తప్ప మిగతావన్నీ చూస్తాము, మిగతావన్నీ కొంటాము. కావాల్సిండేది మనం మెయిన్ వచ్చినది మాత్రం మర్చిపోతుంటాము. మీరు కూడా ఇంతేనా? ఈ డీమార్ట్ లో పనికొచ్చేవి ఎన్ని ఉన్నాయో పనికిరాను కూడా అన్నీ ఉంటాయి. మనకి ఇంటికి తీసుకెళ్లి వాడేదాకా తెలీదు ఇవి పనికొస్తాయి ఇవి పనికిరావని చెప్పి. ఇవి ఇయర్ రింగ్స్ వేసుకునేవంట, అన్ని చిన్న చిన్న డబ్బాలు అన్ని భలే ఉన్నాయి. సో నేనైతే కొన్ని తీసుకున్నా, నాకు ఏం కావాలో అవి అన్ని తీసుకోవాలి. ఈసారి మాత్రం చాలా పర్టికులర్ గా నాకు ఏం కావాలో అవి మాత్రమే తీసుకున్నా. నేను ఫస్ట్ దీన్ని చూసి బాటిల్ అనుకున్నా, బాటిల్ కి ఏంది క్యాప్ లాక్కున్నట్టు పెట్టినారని. తర్వాత నా ఫ్రెండ్స్ పడి నవ్వినారు, అది బాటిల్ కాదమ్మా అని. చూడ్డానికి మాత్రం భలే క్యూట్ క్యూట్ గా బాగుంటాయి ప్లాస్టిక్ వన్నీ. అది కూడా రీజనబుల్ గా 99, 79 అట్లా భలే పెట్టింటారు. చూస్తే ఇంత తక్కువ అని ఉంటుంది, పేమెంట్ చేసేటప్పుడు మాత్రం దోలు తీరిపోతుంది. ఎంత తక్కువ కొందాం అనుకున్నా కూడా చాలా డబ్బులు అయితే మినిమం ఒక 2000 తక్కువ ఉండదు ఎప్పుడు వెళ్ళినా కూడా. అక్కడ ఏమన్నా కొన్నామా అంటే అది కూడా ఉండదు. మీరు కూడా ఇట్లా ఫీల్ అవుతుంటారా? ఈ చిన్న చిన్న కప్పులు గిన్నెలు అసలు ఎందుకు పెడతారో తెలియదు, మనం కొనుక్కొచ్చేస్తాము, ఇంట్లోకి వచ్చి అది అక్కడొకటి వేసేస్తే ఎప్పుడైపోయింటే తెలీదు. ఈ డీమార్ట్ లో మనకి ట్రావెలింగ్ కి ఉంటాయి కదా ఈ సూట్ కేసులు, ఇవన్నీ తక్కువకే వస్తాయా? మామూలుగా ఆఫర్లను పెట్టింటారు కదా. నేనైతే ఎప్పుడు కొనలేదు, జస్ట్ అలా చూసి వెళ్ళిపోతాను. మనకు అంత నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి పెద్ద పట్టించుకో. మా వాళ్ళు మాత్రం వెతికి మనకు అవసరం లేని ఎక్కడుందా అని చూసి మరీ కొంటుంటారు. ఆ బ్యాగ్ 100 రూపీస్ అంట. ఇంటికి తీసుకెళ్తేగినా మా నాన్న ఇంకా తక్కువకి మంచిగా ఈరసంతతోనే నేనే కుట్టిస్తా కదా అని చెప్తాడు ఖచ్చితంగా. 2-3 గంటల్లో అంతమంది జనాల మధ్య వెళ్ళి కూడా కొనుక్కొచ్చుకున్నాము మాకు కావాల్సినటువన్నీ. మోస్ట్లీ చెప్పులు ఎక్కువ కొనుక్కున్నాము. పీజీలోకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా కొనుక్కున్నాను, బెడ్ మీదకి కవర్ అలాంటివన్నీ. ఈ వీడియో ఇప్పటిది కాదు, చాలా మంత్స్ బ్యాక్ ది. మనకి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంత టైం పట్టింది. బట్ మీరందరూ మాత్రం చాలా మంచోళ్ళు. ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మాత్రం చాలా మంచిగా చూస్తారు, థ్యాంక్ యూ. దానికి మాత్రం నాకు కొంచెం ఆమ్లెట్ వేసుకునే అట్లా ప్యాన్ అవి కావాలని చెప్పి అవి కూడా తీసుకున్నాను. ఈజీలో అవసరమైన డేస్ వాడుకొని తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన అవి రీయూస్ చేసుకోవచ్చు కదా, అలా అని చెప్పి కొంచెం మంచిగానే కొనుక్కున్నాను. ఇన్ని కొనుక్కొని డీమార్ట్ బయట పాప్కార్న్ ఐస్ క్రీమ్ తినకపోతే మా వాళ్ళకి అసలు నిద్ర రాదు. నాకైతే డీమార్ట్ బయట ఉన్న పాప్కార్న్ అంత నచ్చదు, బట్ మా ఫ్రెండ్స్ కి మాత్రం చాలా ఇష్టము. సో అన్ని కొనుక్కున్నాక బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ పాప్కార్న్ తీసుకున్నారు డీమార్ట్ బయట ఉండేది. అక్కడే మాకు ఒక చిన్న క్యూట్ బాబు కనిపించినాడు, చాలా బాగున్నాడు వాడైతే. వాడు చూడడానికి కొరియన్ పిల్లోడ్లాగే ఉన్నాడు. మా వాళ్ళు ముందే BTS కి చాలా పెద్ద ఫ్యాన్స్, సో వాడిని పట్టుకొని వస్తే భలే ప్యాంపర్ చేశారు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి, నచ్చితే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే బాయ్.